గారికి మొదటిసారి 151 సీట్లు వస్తాయని అప్పుడు జనం అనుకోలేదు. యా దాన్ని ఇలా అభివర్ణించొచ్చాం, గొప్ప విజయం ఘోర ఓటమి. యా అదే విధంగా 11 సీట్లకి పడిపోతాడని కూడా ఎవరు ఊహించలేదు. అది వాస్తవం. అది అందువలన ఒక విధమైనటువంటి షాక్ లో జనం ఉన్నారు అనేటువంటిది ఒక అంశం. సరే, అది ఏ పార్టీకైనా ఉంటది. ఎందుకంటే తెలుగుదేశం చరిత్రలోనే 23 సీట్లకి తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు మనం చూసాం. ఒకటి రెండు సంవత్సరాల పాటు తెలుగుదేశం పరిస్థితి కూడా నిజానికి పార్టీ ఉంటుందా, ఎవరైనా పార్టీలో మిగులుతారా లేదా, లేదా చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే ఉంటారా చివరికి అనేటువంటి వాతావరణం కూడా మనం చూసాం. ఇప్పుడు అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి మీద అదే పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి తేడా ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మాదిరి కేసులు లేవు. ఆ కేసుల విచారణకు వచ్చి లేదా ఆయన జైలుకి వెళ్తారు అనేటువంటి అలాంటి వాతావరణం గాని, ఆ విధమైనటువంటి భావనలు గాని చంద్రబాబు నాయుడు గారి మీద ఎప్పుడు లేవు. అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని సంవత్సరాల విరామం తర్వాత కేసులు ఒక్కసారిగా అన్ని వచ్చేట్లయితే ఆ కేసుల్లో ఆయనకి ఎంత శిక్ష పడుతుంది ఏమిటి అనేటువంటిది పక్కన పెడితే, ఎంత శిక్ష పడినా గాని ఆయన సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించడం, లేకపోతే ఇటువంటి పరిణామాలన్నీ జరిగితే ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలైనటువంటి పరిస్థితులు ఇలాంటివన్నీ కనుక ఏర్పడేట్లయితే ఆ నాయకత్వం ఏమిటి అనేటువంటిది నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ ఒక అనిశ్చిత అనేటువంటిది ఉంది. అంటే ఇది తెలుగుదేశం పార్టీలో ఉన్న దానికి భిన్నమైనటువంటి పరిస్థితి. అందుకని ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రెండో వైపున గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు లేదా ఎవరి పాత్ర ఏమిటి ఇటువంటివన్నీ కూడా వెలికి దర్యాప్తు చేస్తూ కేసులు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నటువంటి స్థితి. అందువలన అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళు నిజంగానే ఒకవేళ తమ పాత్ర, ఎందుకంటే అందరూ సంపాదించుకున్న వాళ్ళే వైసీపీ హయాంలో నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు, మంత్రులు ఎవరు తక్కువ సంపాదించుకోలేదు. అక్రమాలతో సంపాదించుకున్నారు. సంపాదించుకోవడం అనేటువంటి సరే బిజినెస్లు ఉంటాయి, ఎవరైనా బిజినెస్లు వాటి చేసుకోవడం వేరు. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించడం అనేటువంటిది చూస్తున్నాం. ఇప్పుడు ఇసుక కావచ్చు లేదా మైనింగ్ ఏదైనా కావచ్చు. అందుకని అటువంటి కేసులు ఎక్కడ వస్తాయో మనం మరి ప్రోయాక్టివ్ గా ఉంటే కూటమి ప్రభుత్వం కూడా అంతే ప్రోయాక్టివ్ గా ఉండేటువంటి అవకాశం ఉంటది. అందుకని వాళ్ళని మనం ఎందుకు రెచ్చగొట్టాలి, ఇట్లా రకరకాల కారణాలు. లేదా కూటమి ప్రభుత్వం వచ్చి చాలా కొద్ది కాలం అయింది, మరికొంతకాలం వేచి చూద్దాం అనే ధోరణి కూడా కావచ్చు. అది కూడా ఆ యాంగిల్ కూడా ఉంటది. ఆ యాంగిల్ కంటే కూడా ఎందుకంటే అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళకి వేచి చూడటము, లేకపోతే దీనికంటే తమ మీద ఎక్కడ కేంద్రీకరణ పెరుగుతుందో దాన్ని నివారిద్దాం అనేటువంటి యావే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళంతా ప్రజాసేవ కోసం, ప్రజల కోసం పోరాడేటువంటి వాళ్ళు కాదు, లేదా ఆరాటపడేటువంటి వాళ్ళు కాదు వీళ్ళెవరు. అందుకని ప్రభుత్వానికి అవకాశం ఇద్దాము, లేదా 6 నెలలు చూద్దాం, సంవత్సరం చూద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఎప్పుడు కొంతమంది ఉంటారు. కానీ ఇవాళ రాజకీయాల్లో అటువంటి పరిస్థితి క్రమంగా తగ్గిపోతా ఉంది. తమ భాగవతాలు ఎక్కడ బయటపడతాయో, అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి భాగవతాలు ఎక్కడ బయటపడతాయో వాటిని వెలుగులోకి రాకుండా చూసుకోవాలనేటువంటిది ఒకటి. యాక్టివ్ గా లేకపోతే ఈ 3 పార్టీల కూటమి సానుకూలంగా ఉంటారేమో. ఒకవేళ ఏదైనా చూసారా మేము జగన్మోహన్ రెడ్డి గారితో మేము లేము అని చెప్పుకొని ఈ పార్టీలో ఏదో ఒక పార్టీలో చేరి మళ్ళా ప్రాప్తం పొందడానికి ప్రయత్నించేటువంటి వాళ్ళు, ఇట్లా రకరకాల వాళ్ళు ఉన్నారు. ఇటువంటి పరిస్థితి గతంలో తెలుగుదేశం పార్టీకి లేదు. ఇప్పుడు వైసీపీకి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. అటు కేసులు ఒకవైపు, నాయకుడు స్థిరంగా ఉంటాడా లేదా, పార్టీని నడిపిస్తారా లేదా అనేటువంటి అనుమానాలు ఒకవైపు, రెండోది తాము చేసినటువంటి వాటి మీద కేసులు ఎక్కడ ఎదుర్కోవాల్సి వస్తుందో, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకతను ఎక్కడ ఎదుర్కోవాల్సి వస్తుందో అనేటువంటిది, ఇట్లా రకరకాల మల్టిపుల్ రీజన్స్ తోటి ఇవాళ వైసీపీలో ఒక స్తబ్దత అనేది ఉంది. అయితే నేను అనుకోవటం జగన్మోహన్ రెడ్డి గారు సరే కేసులు ఆయన శిక్షలు పడితే అప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళా పార్టీ నాయకత్వానికి ఎవరు వస్తారు అనేటువంటిది అదో పెద్ద ప్రశ్న. ఎందుకంటే మనం డిఎంకే చరిత్రను చూసాము, అన్నా డిఎంకే చరిత్రను చూసాము. డిఎంకేలో కరుణానిధి తిరుగులేని నాయకుడిగా ఉన్న తర్వాత ఆయన స్థానాన్ని స్టాలిన్ భర్తీ చేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో